ఒకటండి, సినిమాలో ఎవరైనా కొత్త హీరో వచ్చినా, కొత్తగా ఇదైపోయినా కూడానండి, మెయిను కథ జడ్జిమెంట్ కావాలి మెయిన్. హ్మ్. కథలో జడ్జిమెంట్ కావాలి. తర్వాత నిర్ణయించగలిగే జ ఏ నిర్మాతకి ఏం చేయాలి, ఏ నిర్మాతని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఏ దర్శకుని ఎట్లా ట్రీట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ముందు కొత్తగా వచ్చేవాళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలి. తర్వాత వీళ్ళ గురించి బయటకు చెప్పే పిఆర్ఓ కూడా ఒకటి కావాలి, మీడియా నుంచి కానీ ఎవరికైనా కావాలి. ఇవన్నీ లేవు మన నవీన్ గారికి. అంటే పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన వీళ్ళ గురించి ఆలోచించాలి. అప్పుడు రమేష్ గారే పెద్ద ప్రొడ్యూసర్ కదా, ఏమండి? అందువల్ల కొన్ని లోపాల వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. ఎందుకు ఆ ఎక్స్పీరియన్స్ తో వీళ్ళు వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు కదా? ఎవరండి? ఇప్పుడు నవీన్ గారికి ఎవరైతే కావాలో వాళ్ళందరిని కూడా, ఎంత పెద్దోడైనా కూడా పిఆర్ కావాలండి. అదే అదే అది అంత చేయలే అప్పుడు. ఎంత ప్రతి నిర్మాతతోని దర్శకుడితో ఆయన మాట్లాడేవారు. ఆయన ఒక ఆఫీస్ పెట్టుకుని కథలు విని, కథ వినటం, దర్శకులతో మాట్లాడడం, ఆయన తప్పులేదు చేసేవాడు. అది తప్పులేదు, ఆయన చేయటం తప్పులేదు. బట్ కొంతమంది కూడా ఉండాలి అక్కడ, ఉండాలి. అదేనండి, అది లేదు, అది కొంచెం ఆ రాంగ్ జడ్జిమెంట్ వల్ల కొంచెం ఇదైంది. లేదంటే పెద్ద హీరో అవ్వాల్సినవాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఒక జగపతి బాబు రేంజ్ హీరో అవ్వాల్సినవాడు. మంచి హిట్స్ ఉన్నాయండి, మంచి హిట్స్ ఉన్నాయి చెప్తా. అయిన తర్వాత సరే, ఇప్పుడు కోరుకున్న మొగుడు సక్సెస్ తర్వాత నిర్మాతలు వచ్చి పడ్డారు. కొత్త హీరో దొరికాడు మాకు. ఒక ఇప్పుడు జగత్ బాబు ఆల్రెడీ ఇదైపోయింది కదా, పాత హీరో అయిపోయాడు కదా. ఇప్పుడు కొత్త కుర్రాడు యూత్ లవ్ కథలు తీయడానికి మనకు నవీన్ అనేవాడు దొరికాడు. కుర్రాడు బాగున్నాడు, పెర్ఫార్మెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. శిక్షణ తీసుకున్నాడు కదా, డ్యాన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనే ఇది వచ్చేసింది వీటికి. వచ్చిన తర్వాత సినిమాలు అందరూ చేస్తున్నారు. ఇలా చేస్తుండగా ఇప్పుడు కోడి రామకృష్ణ పెళ్ళి అనే సినిమా తీశాడు.